జ్ఞానమంతా కూడా 8 మూర్తుల్లో ఉందయ్యా. ఈ 8 మూర్తులకి అష్టమూర్తి శివుడు అంటారు. శివుడికి అష్టమూర్తి. అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్రా విధాయిని. ఏమంటే మీరు శివుడి గురించి చెప్తూ అమ్మవారిని తెచ్చేస్తున్నారు ఏంటండి అని అనరు కదా. ఎందుకంటే ఆవిడ పేర్లు ఈయన పేర్లు ఒక్కటే అని ఇందాక చెప్పుకున్నాం. అష్టమూర్తి అంటే పంచభూతములు, సూర్యుడు చంద్రుడు యజమాన రూపములతో ఉన్నటువంటి వాడే. ఈ విషయాన్నే మళ్ళీ రమణ మహర్షి చెప్తున్నారు. జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. 8 దేవతల్ని పూజించడము, జగత్తు ఈశ్వరుడనే జ్ఞానంతో ఆరాధించడం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఈశ్వరారాధన చేసినా మనకో లక్షణం ఉండాలి. అది లేకపోవడం వల్లే పూజలు పూర్ణములు కావడం లేదు. అలాగని పూజలు ఫలించవని కాదు, చేసిన దానికి చేసినంత ఫలిస్తాయి. పూజ పూర్ణంగా ఫలించాలంటే ఒక లక్షణం ఉండాలట. జగత ఈషధీయుక్త సేవనం చెప్తున్నారు ఎవరు? రమణ మహర్షి. జగత్తు ఈశ్వర స్వరూపం తెలుసుకుని అష్టమూర్తుల్ని పూజించు అన్నాడు ఇక్కడ. జగత్తంతా ఈశ్వర స్వరూపం ఎలా తెలుస్తుంది? అష్టమూర్తులు శివుడంటే అదేగా జగత్తంతా. మీలో 8, మీ చుట్టూ 8, ఇదే శివుడు. కానీ 8 మూర్తులుగా విశ్వమంతా నడిపి వ్యాపిస్తున్నటువంటి వాడు గనక ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీత చెప్తోంది ఈశావాస్య ఉపనిషత్తు. కనుకని జగత్తంతా ఈశా ఆవాస్యం, ఈశ్వరుడితో నిండిపోయింది. ఎలాగూ అష్టమూర్తులుగా నిండిపోయి ఉన్నది జగత్తంతా కూడా. కానీ నాలో మొత్తం ఈశ్వరుడే అయినప్పుడు ఇంకేమున్నది అని తెలిసి ఎవడైతే శివ పూజ చేస్తాడో వాడికి విశ్వంలో ప్రతి చోట్ల నుంచి శివుని అనుగ్రహం లభిస్తుంది. అదే కైలాసం దాకా వెళ్ళక్కర్లేదు, ప్రతి చోట శివుడే కనబడుతున్నాడు. అందుకే లోకం లింగాత్మకం జ్ఞాత్వా యోర్చయేత్ శివలింగకం. లోకమే లింగాత్మకమని తెలిసి ఎవడి శివలింగ పూజ చేస్తాడో వాడికి అన్నీ సులభమైపోతాయని శాస్త్రం చెప్తుంది. ఇలా ఎప్పుడైనా పూజ చేశామా?